అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేనొక గొప్పింటి అమ్మాయిని. నా పేరు వందన. మా అమ్మ నాన్న చాలా పెద్ద వ్యాపారవేత్తలు. వాళ్ళకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవారు. నాకు 10 మంది బాడీగార్డ్స్ ఉన్నారు. ఇక నన్ను అమ్మలా చూసుకోవడానికి ఒక మధ్య వయస్కురాలిని అపాయింట్ చేశారు. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకెప్పుడు ఏం కావాలో అన్నీ సమకూరుస్తుంది. వందనమ్మా, ఈ పాలు తాగండి. వద్దు శాంతి, తాగాలనిపించట్లేదు. ఎందుకమ్మా ఈ మధ్యలో చాలా డల్గా కనిపిస్తున్నారు? ఏమో శాంతి, నా ఒంట్లో బాగుండట్లేదు. తిన్న వెంటనే వామిట్స్ అవుతున్నాయి. కడుపులో వికారంగా ఉంటోంది. మీరు ఏమంటున్నారమ్మా? నాకెందుకు ఇన్ని రోజులుగా చెప్పలేదు? చెబితే కంగారు పడతావు శాంతి, అందుకే చెప్పలేదు. అయ్యో, డాక్టర్ని పిలిపిస్తా. ఆగమ్మా. వద్దు శాంతి, అదే తగ్గిపోతుంది. అయ్యో, అదేంటమ్మా అలా అంటారు? మళ్ళీ మీకేమైనా అయితే అమ్మగారు నన్ను తిడతారు. చూసుకునే పని లేదా అని. కాదనకండమ్మా అని బలవంతం చేసేసరికి సరే శాంతి, పిలిపించు అన్నాను. ఇక డాక్టర్ వచ్చి నన్ను చెక్ చేసి అనుమానంగా చూసింది. ఆవిడ ఎందుకలా చూసిందో నాకు అర్థం కాలేదు. డాక్టర్, ఏమైంది అని కంగారుగా అడిగింది శాంతి. మీరు బయటకెళ్ళండమ్మా అనింది డాక్టర్ శాంతిని. ఆమె బయటకి వెళ్ళిపోగానే, నీకు పెళ్ళైందా అడిగింది డాక్టర్. లేదు డాక్టర్. మరి పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అవును, మీరు ప్రెగ్నెంట్. ఎలా అయ్యారో, ఎవరి ద్వారా అయ్యారో కనీసం మీకైనా తెలుసా అనింది డాక్టర్ కాస్త కోపంగా. తల కిందకి దించాను. ఆ మాత్రం క్లారిటీ మీకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ కాబట్టి మెడిసిన్ రాసిస్తున్నాను. కాస్త మంచి ఫుడ్ తీసుకోండి. నాకీ ప్రెగ్నెంట్ వద్దు డాక్టర్, తీసేయండి అన్నాను. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? ప్రెగ్నెంట్ తీసేయడం ఏంటి? అవును డాక్టర్, నాకు ఈ ప్రెగ్నెంట్ వద్దు. ఈ విషయం మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తారు. అలాంటప్పుడు ఇలాంటి పని చేయడం ఎందుకు అనింది డాక్టర్. ఏం మాట్లాడలేకపోయాను. అలా చేయడం చాలా తప్పు అని చెప్పింది డాక్టర్. అయినా సరే మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తారు. నా కడుపు తీసేయండి అంటూ బ్రతిలాడాను. నీకేమైనా పిచ్చా? అలా తీయకూడదు అని చెబుతుంటే అర్థం కావట్లేదా? ప్లీజ్ డాక్టర్, మీకు ఎంత డబ్బు కావాలో అంతిస్తాను. ఈ సమస్య నుండి నన్ను బయటపడేయండి అంటూ బ్రతిలాడాను. డాక్టర్కి ఏమనిపించిందో ఏమో కానీ, డబ్బు నాకేం అవసరం లేదు కానీ, ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకో, నీ ప్రెగ్నెంట్ పోతుంది. మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేసి చూస్తాను, లోపల ఇంకా ఏమైనా పార్టికల్స్ ఉన్నాయేమో అని. సరే డాక్టర్ అన్నాను. నేను వెళ్తాను, ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాను. అవి వేసుకున్న గంట సేపటి నుండి నాకు బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. బాగా కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి. అమ్మా, నన్ను చిగురించకముందే చిదిమేస్తున్నావా అన్న ఆర్తనాదాలు నా చెవులకి వినిపిస్తున్నట్లు అనిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి నా పొట్టపై చెయ్యి పెట్టుకుని తడుముకున్నాను. తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు ఎందుకలా అవుతుందో నాకు అర్థం కాలేదు. ఇక గుండెని పిండేసినట్లు అవుతూ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా అవుతుంటే కడుపులో నొప్పితో పాటు గుండెల్లో నొప్పి కూడా మొదలైంది. నన్ను శాశ్వతంగా నీ పేగుబంధం నుండి దూరం చేస్తున్నావా అమ్మా అన్న స్వరం దీనంగా వినిపించింది. అలా వినిపిస్తుంటే గుక్కపట్టి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయాను. అటు బ్లీడింగ్ బాగా అవుతుంది, ఇటు మనసు ఛిద్రమవుతుంది. మనసు శరీరం మధ్య సంఘర్షణలో తెలియకుండానే స్పృహ తప్పి పడిపోయాను. చాలాసేపటి నుండి రూమ్ నుండి బయటకు రాలేదని లోపలికి వచ్చింది శాంతి. నా కోసం కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను చూసి కంగారుగా అమ్మ వందన అంటూ అరుస్తూ పిలుస్తోంది. నా చెవులకు వినిపించట్లేదు. ఎంత అరిచినా కానీ పలకకపోయేసరికి మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి పిలిపించింది. డాక్టర్ నన్ను చెక్ చేసి విషయం చెప్పింది శాంతికి. ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఇక మెడిసిన్ వల్లనో ఏమో చాలాసేపటికి స్పృహలోకి వచ్చాను. నా ఎదురుగా ఏడుస్తూ కూర్చున్న శాంతిని చూడగానే, ఏమైంది శాంతి, అలా ఏడుస్తున్నావు అడిగాను చిన్నగా. నా పెంపకంలో ఏదైనా తప్పు జరిగిందా అమ్మగారు
అడిగింది శాంతి బాధగా. ఎందుకలా మాట్లాడుతున్నావు? మరి నాకు తెలియకుండా మీకు కడుపు ఎలా వచ్చింది అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాను. చెప్పండమ్మా, మీకు ఈ ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? ఈ విషయం అయ్యగారికి అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఈ ఇంటి పరువు పోతుంది అని బాధగా అంటుంటే, నువ్వేం బాధపడకు శాంతి, నా ప్రెగ్నెంట్ పోయింది కదా. పోయింది కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళ గుండె పగిలిపోతుంది. అయినా కానీ మీ కడుపుకి కారణం ఎవరు? మీతో పడుకున్నవాడు ఈ కడుపు వచ్చాక ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలేం జరిగింది? నాకు నిజం తెలియాలి అనింది శాంతి. ఇక చెప్పడం మొదలుపెట్టాను. ఒకరోజు నువ్వు కూరగాయలకని బజారుకి వెళ్ళావు. చాలాసేపటి వరకు రాలేదు. అలా ఈ ఇంట్లో పని చేసే డ్రైవర్, అతనికి పెళ్లి కాలేదు, నన్ను రోజు దొంగచూపులు చూసేవాడు. చిలకని పంజరంలో బంధించినట్లు బంధించిన నన్ను అతని చూపులు మొదటగా నచ్చకపోయినా అలా చూస్తుంటే నాకు నచ్చాయి. ఎందుకంటే వయసులో ఉన్నాను కదా, అందులో టీనేజ్. ఈ ఇంట్లో బందీగా ఉన్న నాకు అతని చూపులు నాకు భరోసాగా అనిపించాయి. అలా నేను కూడా అతన్ని చూడడం మొదలుపెట్టాను. మెల్లగా మాటలు కలిపాడు. నేను మాట్లాడుతున్నాను. నాకు దగ్గరగా రావడం, నన్ను ముట్టుకోవడం చేస్తుండేవాడు. అతని స్పర్శ నాలో ఏవేవో కోరికలను పుట్టించింది. అలా ఒకరోజు మొక్కలకి నీళ్లు పోస్తున్న నన్ను వెనుక నుండి హత్తుకొని మెడపై ముద్దు పెట్టాడు. సడన్గా అలా చేసేసరికి ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపించి క్షణం ట్రాన్స్లో ఉండిపోయాను. అతని ముద్దులు ఆగకుండా మెడ మీద నుండి వీపు వరకు, అలా నడుం వరకు చేరి నన్ను అతని వైపుకు తిప్పుకొని నా ఫేస్ మొత్తం ముద్దులు కురిపించాడు. ఆగలేక అతని పెదాలని అందుకున్నాను. ఇద్దరి పెదవుల ముద్దు యుద్ధంలో ఏదో లోకంలోకి తీసుకెళ్ళింది. అదే మత్తులో నన్ను నువ్వు కూడా లేకపోయేసరికి రూమ్కి తీసుకొచ్చి నా మీదకి చేరిపోయి వలువలు దూరం చేసి నాలోని కోరికలు రేపి ఒక్కో అణువుని స్పృశిస్తుంటే నేను కూడా అతనికి లొంగిపోయి ఇద్దరం ఒక్కటయ్యాం. దాని ఫలితమే ఇది. మరి అతనికి ఈ విషయం చెప్పారా అన్నది శాంతి. చెప్పలేదు. చెప్పినా ఏం చేస్తాడో? ఇప్పుడు నా వయసు చాలా చిన్నది. అతనితో మా అమ్మ నాన్న పెళ్లి చేయడానికి అస్సలు ఒప్పుకోరు అన్నాను. మీకు కూడా అతనంటే ఇష్టం కదా? ఇష్టమే. అమ్మ నాన్నల ఇష్టాన్ని కాదనడం ఇష్టం లేదు. అలా అంటారేంటమ్మా? ఒకరితో శరీరం పంచుకున్నాక వేరే వాళ్ళని పెళ్ళి ఎలా చేసుకుంటారు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ విషయం ఆ అబ్బాయికి చెప్పండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మంచిదే కదా. అతనితో వెళ్ళిపోండి. నేను మీ అమ్మగారికి ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను అనింది శాంతి. నువ్వేం మాట్లాడుతున్నావు శాంతి? ఇలా చేశానని అమ్మ వాళ్ళకి తెలిస్తే నన్ను అసహ్యించుకుంటారు కదా అన్నాను. అసహ్యించుకుంటారు కానీ ఆ అబ్బాయిని మోసం చేసిన వారు అవుతారు కదా. ఇప్పటికీ అతను మీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు శాంతి. నా మీద అంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఒక మగాడు ఒకసారి కోరిక తీరిన తర్వాత వదిలేస్తే అది ప్రేమ కాదు, కోరిక అని అర్థం. అలా కాకుండా మీరు మీ శరీరాలను ఒక్కటి చేసుకున్నాక కూడా అంతే ప్రేమ చూపిస్తుంటే అది నిజమైన ప్రేమ అని అర్థం. ఆ అబ్బాయితో మాట్లాడండి. అతనితో వెళ్ళిపోండి అమ్మా. లేదు శాంతి, నేను అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పి ఒప్పిస్తాను. లేదమ్మా, ఈ విషయం చెబితే అతనితో పెళ్ళి కాదు కదా, కనీసం చూడని కూడా చూడనివ్వకుండా వేరే పెళ్లి చేసేస్తారు. అప్పుడు మీ జీవితం నాశనం అవుతుంది. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అనగానే శాంతి చెప్పేది కూడా నిజమే అనిపించింది. సరే శాంతి, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. ఇక అనుకున్నదే తడవుగా డ్రైవర్కి కాల్ చేశాను. ఇంట్లోకి పిలిపించుకొని అతనితో మాట్లాడాను. ఆయన పేరు ప్రవీణ్. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు వందన? ప్రెగ్నెన్సీని ఎందుకు తీయించేసుకున్నావు? నన్ను ఒక్క మాట కూడా అడగాలనిపించలేదా? అంతా నీ ఇష్టమేనా అంటూ కోపడ్డాడు. కానీ ఏం చేస్తాను, ప్రెగ్నెంట్ అని తెలియగానే టెన్షన్తో తీయించేసుకున్నాను. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మా అమ్మ వాళ్ళకి తెలిస్తే నీ నుండి నన్ను వేరు చేస్తారు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ప్రవీణ్ అన్నాను. ఆలోచనలో పడ్డాడు. ఇక ఏదో ఆలోచించిన వాడిలా, సరే వెళ్ళిపోదాం. నేను కొంత డబ్బు తెస్తాను, కొన్ని రోజులకు పనికొస్తుంది. వద్దు వందన, నా కష్టంతో నిన్ను చూసుకుంటాను. మీ డబ్బులో ఒక్క రూపాయి నాకొద్దు అన్నాడు. అక్కడే నచ్చేశాడు. అతని మీద పూర్తి నమ్మకం వచ్చేసింది నాకు.
జీవితాంతం నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అన్న నమ్మకం ఇచ్చేశాడు. సరే, ఎప్పుడు వెళ్ళిపోదాం? చెబుతాను ఆలోచించి అంటూ నన్ను హత్తుకొని నా ఫేస్ నిండా ముద్దులు పెట్టి, ఈ పూటకి ఈ ఉంచు, మళ్ళీ వస్తాను అని కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. అతని ప్రేమలో మైమరిచిపోతాను నేను. అంత ప్రేమ చూపిస్తాడు నా పైన. ఇక ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోదామా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే మళ్ళీ నా తల్లిదండ్రులు వస్తే వెళ్ళిపోవడం వీలు కాదు. అలా ఒక 2 రోజులకి ఇంటికి వచ్చాడు ప్రవీణ్. వందన, పద వెళ్ళిపోదాం అన్నాడు. ఏంటి ఇప్పుడేనా అన్నాను సంతోషంగా. అవును, ఇప్పుడే. 2 రోజులు ఎక్కడికెళ్ళావు? చెబుతాను పద. ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే, నేను శాంతికి చెప్పొస్తాను. ఎవరైనా లేచిపోయే ముందు అందరికీ చెప్పి వెళ్ళిపోతారా అన్నాడు. నవ్వాను నేను. శాంతికి చెప్పి ప్రవీణ్తో కలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోయాం. ఎవరికీ తెలియకుండా ఒక మారుమూల గ్రామానికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు పెంకుటిల్లు, కానీ అందంగా ఉంది. ఇంట్లో ఒక ఆవిడుంది, తను మా అమ్మ అంటూ పరిచయం చేయించాడు. ప్రవీణ్ నమస్కారం చేశాను ఆవిడకి. నిన్ను చూస్తే పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు. వీడితో ఎందుకొచ్చావమ్మా? మేము చాలా పేదవాళ్ళం అనింది ఆవిడ. నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం ఆంటీ అన్నాను. కానీ మీ వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అంటూ భయపడింది. మీరేం టెన్షన్ పడకండి, అలాంటిదేం జరగదు అని భరోసా ఇచ్చాను. వందన, ఇది మన రూమ్ అంటూ చూపించాడు. చిన్నగానే ఉన్న చాలా అందంగా ఉంది. పెళ్ళి కాకుండా ఇద్దరం ఒకే గదిలో ఉందామా అన్నాను. పెళ్ళి కాకుండానే మన శరీరాలు కలిశాయి, ఇంకా టెన్షన్ దేనికి అన్నాడు కొంటెగా. సరే, నువ్వేం టెన్షన్ పడకు, దానికి కూడా పరిష్కారం చూపిస్తాను కానీ అంటూ వెళ్ళాడు. ఇక ఆ రోజు అలా గడిచిపోయింది. ఇద్దరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రాత్రి హాయిగా నిద్రపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి నన్ను త్వరగా రెడీ అవ్వమన్నాడు ప్రవీణ్. ఎందుకో అర్థం కాలేదు. స్నానం ముగించేసుకొని రెడీ అయ్యి అతనితో పాటు అడుగులేశాను. గుడికి తీసుకెళ్లాడు. పంతులు గారి మంత్రాలు చదువుతుంటే నా మెడలో తాళి కట్టాడు ప్రవీణ్. చాలా సంతోషం అనిపించింది. ఇక పెళ్లి తంతు పూర్తవగానే ఇంటికి వెళ్దామని బయటకు వచ్చాం. అలా అడుగు పెట్టామో లేదో ప్రవీణ్ గాలిలో తేలి కింద పడిపోయాడు. ప్రవీణ్ అంటూ అరిచి అతన్ని చేరుకుందామని అనుకొని ఎవరు కొట్టారా అని తల తిప్పి చూసిన నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఎదురుగా మా నాన్నగారు. డాడ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కాళ్ళ మీద పడ్డాను. నా జుట్టు పట్టి పైకి లేపి, నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నామే, ఆ బికారి విధవ నచ్చాడా నీకు అంటూ నన్ను ఆ చెంప ఈ చెంప వాయించాడు. ఎంత కొట్టినా కానీ అలాగే నిలబడి చూస్తున్నాను. ఏడుస్తూ ఛీ అని అసహ్యంగా చూసి ప్రవీణ్ దగ్గరికి వెళ్తుంటే ఒక్కసారిగా అసలేం జరుగుతుందో బ్రెయిన్ మొద్దుబారిపోయినట్లయింది. ఎందుకంటే మా డాడ్ అతడి పాకెట్లో ఉన్న గన్ తీసి ప్రవీణ్కి గురి పెట్టాడు. నా మనసు నా బ్రెయిన్కి సందేశం ఇచ్చేసరికి అతడి బుల్లెట్ నా గుండెల్లో దూసుకుపోయింది. ప్రవీణ్ గుండెల మీద పెట్టిన గన్ని చూసి నా హార్ట్ ఆగిపోయినట్లు అనిపించి అందులో నుండి బుల్లెట్ దూసుకొస్తుండగా ఆ బుల్లెట్ నా గుండెలని చీల్చుకుంటూ వెళ్ళింది. అతని గుండెలకి తాకుతుందనగా ప్రవీణ్కి అడ్డుగా నిలబడ్డాను. ఒక్కసారిగా వందన అంటూ అరిచారు. అటు తండ్రి ఇటు భర్త. వాళ్ళ అరుపులు నా బ్రెయిన్కి వినిపిస్తున్నా నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఇక వెంటనే నన్ను హాస్పిటల్కి తరలించారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక కళ్ళు తెరిచిన నాకు ప్రవీణ్ మాత్రమే కనిపించాడు. అతన్ని చూడగానే దుఃఖం పొంగుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకున్నాను. అతను కూడా ఏడుస్తూ నన్ను గట్టిగా హత్తుకొని, ఐ లవ్ యూ వందన, నీకేమైనా అయితే నేను చచ్చిపోతాను అంటూ నా ఫేస్ నిండా ముద్దులు కురిపించాడు. అతని ప్రేమలో మళ్ళీ మునిగిపోయాను. కాసేపటికి తేరుకొని, మా డాడీ నన్ను కాల్చాడు కదా, నేను చచ్చిపోలేదా, మా డాడీ ఎక్కడా అంటూ అడిగాను. ఇక ఆ రోజు ఏం జరిగిందో నాకు చెప్పాడు ప్రవీణ్. ఆ రోజు షూట్ చేసిన తర్వాత నేను వెంటనే హాస్పిటల్కి తరలించాం. నీకు సర్జరీ చేయాలన్నారు. అంత డబ్బు నా దగ్గర లేదు. మీ డాడ్నే ఆ డబ్బు ఇచ్చి సర్జరీ చేయించి, మీ ప్రేమ చాలా గొప్పది, మిమ్మల్ని ఎంత పెద్ద శక్తి వచ్చినా విడదీయలేదు. ఎంత డబ్బుంటే ఏం లాభం? ప్రేమ లేనప్పుడు డబ్బు ప్రేమకు మాత్రమే లొంగుతుంది. గొప్పింటి అబ్బాయిని తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తానేమో కానీ తన మనసులో స్థానం సంపాదించలేను.
నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. మీ డాడ్. అతని మాటలకి మా డాడ్ని చూడాలనిపిస్తోంది. సరే వెళ్దాం, నువ్వు కాస్త హెల్దీగా అయ్యాక వెళ్దాం అన్నాడు. ఇక భర్త కేరింగ్లో కొన్ని రోజులకి హెల్దీగా మారాను. నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళాడు. ప్రవీణ్ నన్ను చూసిన సంతోషంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా తండ్రి. తల్లి కోపంగా ఫేస్ అటువైపు తిప్పుకుంది. డాడ్ నన్ను ప్రేమగా హత్తుకున్నాడు. ఇక మమ్మీ దగ్గరికి వెళ్దామని దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకున్నాను. నన్ను క్షమించు మామ్, నేను మహాపాపం చేశాను. నువ్వు ఇలా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను అంటూ బ్రతిలాడాను. అమ్మని హత్తుకున్నాను. కరిగిపోయి నా తల నిమిరి నా నుదిటిపై ముద్దు పెట్టి, ఎంత పిచ్చి పని చేసినా నా కూతుర్ని నేను వదులుకోలేను అనింది. కానీ నువ్వు నా దగ్గర ఇలా హాయిగా ఉండాలంటే నువ్వు నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనింది. వెంటనే దూరం జరిగి కోపంగా చూశాను. నువ్వు ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు, నా భర్తను వదిలి నేను ఎక్కడికి రాను అంటూ ప్రవీణ్తో పాటు అక్క నుండి వెళ్ళిపోయాను. ఇక ఆ పెంకిటింట్లోనే ప్రవీణ్ నేను చాలా సంతోషంగా గడిపాము. అలా కొన్ని రోజులకి అమ్మ నాన్న మా ఇంటికొచ్చారు. వాళ్ళని చూసి చాలా సంబరపడిపోయాను. ప్రేమకి ఏదైనా లొంగుతుంది. మనస్ఫూర్తిగా పూరి గుడిసెలోనైనా హాయిగా ఉండొచ్చు. మనశ్శాంతి లేకుండా కోటలో కూడా హాయిగా ఉండలేము.